రామప్ప దేవాలయము రమణీయ శిల్పకళా నిలయం. ఇక్కడ అడుగు పెట్టగానే శిల్పాలు నాట్యం చేస్తున్నట్లుగా, శిలలు సప్తస్వరాలను ఆలపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. శిల్పుల అసాధారణ ప్రజ్ఞ, సూక్ష్మ పరిశీలన సౌందర్యం ఈ ఆలయం అణువణువున తొణికిసలాడుతూ ఉంటుంది. గణపతి దేవుని కాలంలో రమణీయ శిల్పకళా వైభవానికి నిదర్శనమైన ఈ ఆలయాన్ని రేచర్ల వంశీయుడైన రుద్రసేనాని తీర్చిదిద్దారు. కాకతీయ సామ్రాజ్యానికి ఆత్మీయుడైన ఇతను ఓరుగల్లులో రుద్రేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పాచార్యుడు రామప్ప. ఆయన పేరు మీదనే ఆలయానికి ఆ పేరు వచ్చింది. నక్షత్రాకృతిలో ఉండే వేదిక మీద నిర్మించిన ఈ ఆలయము పశ్చిమాభిముఖంలో గర్భగుడి, దాని ముందు చతుస్రాకృతిలో ఉండే నాట్య మండపం చుట్టూ చిన్న ప్రాకారం ఉంటుంది. దక్షిణ, తూర్పు దిశలలో ముఖ మండపాలు ఉన్నాయి. మహామండపం మధ్య అందాల శిల్పాల అల్లికలతో శోభిల్లే 4 స్తంభాలు ఉన్నాయి. గర్భగుడి ద్వారంపై అష్టకోణాకృతిలో తీర్చిదిద్దిన రాతి ఫలకలపై అనేక విధాల శిల్ప విన్యాసాలను వినూత్నంగా మలచారు. రాతి పలకలలో జల్లెడ చిల్లుల్లాగా ఎన్నో రంధ్రాలు కటౌట్ పద్ధతిలో చక్కగా తీర్చిదిద్దినట్లుగా రూపొందించారు. రుద్రేశ్వరాలయానికి 2 వైపులా కోటేశ్వరాలయం, కామేశ్వరాలయం అనే 2 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను పూర్తిగా ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయము దాదాపు శిథిలమైపోయింది. రామప్ప దేవాలయం గోడలపై గౌరీ కళ్యాణం, క్షీరసాగర మదనాది పౌరాణిక గాథలు, వివిధ ఆభరణాల అలంకృతులైన శ్రీమూర్తులు, గజ, మృగరాజు శ్రేణులు ఉన్నాయి. నల్లరాతిపై చెక్కిన 12 యక్షిణీ విగ్రహాలు సజీవ కళతో, అద్భుతమైన వంపు సొంపులు, హావభావాలతో అలరిస్తూ ఉంటాయి. మండపానికి ఆసరాగా నిర్మించిన స్తంభాల మీద చెక్కిన అందమైన నర్తక కన్యల శిల్పాల సౌందర్యం కూడా వర్ణించలేనిది. గుడి పైకప్పులో పద్మ ఫలకాన్ని అమర్చిన తర్వాత వాస్తురీత్యా వచ్చిన ఖాళీలను పూరించడానికి ఆ పద్మానికి 4 మూలల్లోనూ 4 త్రికోణాకార శిల్పాలను అమర్చారు. ఆలయం పైకప్పుపై సముద్రమథనం ఎంతో అందంగా చెక్కబడి ఉంటుంది. ఆలయం ప్రతి అణువు శిల్ప సంపదతో తొలగిసలాడుతూ ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా ఏనుగుల విగ్రహాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ